అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం మంచి చేస్తే జనాలకు కూడా నమ్మకం వస్తుంది అన్ని ఆల్తుపాల్తు లెక్కలు చేస్తే జనాలు ఎందుకు పట్టించుకుంటారు చెప్పుండ్రి తిడతారు కానీ ఇక ఇప్పుడు కూటమి సర్కారు మీద పురాణ జనాలకు విశ్వాసం వచ్చింది బాగా నమ్మకం ఉన్నది ఇయగాళ్ళు నమ్మకంతో కూటమి సర్కార్ని గెలిపించుకున్నారు గాలిపంక పార్టీని ఇంటితో పట్టించిండ్రు ఎందుకంటే 5 ఏళ్ల పాలన ఎట్లున్నదో ఇక చెప్పనవసరం లేదు తెలిసిందే నాయే ఇక గందు గురించే ఇక ఇప్పుడు ఏపీని ఏ దారిలో పెట్టాలా ఎట్లా అభివృద్ధి చేయాలా గాడి తప్పిన ఏపీని గాళ్ళకి ఎట్లా పట్టుకురావాలా అనే దాని మీద పురాగా నజరేసినాం ఇక మొత్తానికైతే ఏపీ అభివృద్ధి మీదనే మొత్తం నజరంతా ఉంటుంది అని చెప్పి ఇక అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుకొచ్చిండులా ఇక మరి ఆయన విజన్ ఉన్న నాయకుడు అంటే చంద్రబాబుని ఎందుకంటారు చెప్పుండ్రి ముందు ఆలోచనలతోటి అభివృద్ధి ఎట్లా చేయాలా ముందు తరాలకు ఏం కావాలా ఎట్లా చేయాలా అని మస్తుగా ఉంటుంది దమాక్లా గవన్నీ పెట్టుకొని ఇప్పుడు ఏపీని కూడా ముందలకి పట్టుకపోతున్నాడులా ఇక జనాలకు కూడా పురాగా నమ్మకం వచ్చిందని చెప్పి సీఎం సరే మాట్లాడుకొచ్చిండు కూటమి సర్కారు ఏర్పడి ఏపీలో ఎన్నొద్దులైంది చెప్పుండ్రి కానీ అభివృద్ధి ఎంత ముద్దుగా అవుతుంది ఇక గీ ముచ్చట మీదనే కూటమి సర్కారు మీద జనాలకు విశ్వాసం పెరిగిందని సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకొచ్చిండు అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చల భాగంగా మాట్లాడిన సీఎం సారు 93% స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించినము ఇక నా జీవితంలో గిసొంటి గెలుపుని చూడలేదు నేను జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి గీ గెలిపే నిదర్శనము జనాలు గెలవాలంటే ఎన్డీఏ గెలవాలని గాయాళ్ళ పిలుపునిచ్చినము జనాలు గెలిస్తే రాష్ట్రం నిలబడుతుందని మేం కూడా నమ్మినాము జనాలకు కూడా అర్థమైంది కాబట్టి మొత్తానికైతే కూటమి సర్కార్ని ఎన్నుకున్నారు ఇక ఇప్పుడు సంబరంగా ఉన్నారని చెప్పి మాట్లాడుకొచ్చిండు 93% స్ట్రైకింగ్ రేట్తో 57% ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వ్యక్తిని చూడలేదు ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది ఇక గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నాము రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే కూటమిగా ఏర్పడి ఇక పోటీ చేసినాము గందుకే ఇప్పుడు అభివృద్ధి బాటలు నడిపిస్తున్నామని చెప్పి ఇంకా నా మీద మోడీ మీద పవన్ మీద జనాలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు గా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎన్ని సమస్యలు ఉన్నాగా అవన్నిటిని కూడా మొత్తానికైతే తీసిపడే జనాలకు కావాల్సింది తీసుకొచ్చడే మా లక్ష్యం అని చెప్పి మొత్తానికైతే సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకొచ్చిండు ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజుటి నుంచి దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం ఇక ఇంకోరోకు రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టిండ్రట ఇక అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చిండ్రని విభజన నష్టం కంటే పోయిన 5 ఏళ్లలో జరిగిన నష్టమే ఎక్కువైందని చెప్పి 2019లో ఒక్క అవకాశం అని చెప్పి మొత్తం విధ్వంసం సృష్టించిండ్రని గాలిపంక పాటోల మీద మస్తుగానే గరమైండు ఇక పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఏపీకి కరువు ఉండదని చెప్పి సీఎం సార్ మాట్లాడుకొచ్చిండు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జనాల కోసమే పని చేసినాము ఇక ఇప్పుడు భావితరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాము పోలవరం 72% పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీగా నుండి పోలవరం ఈ పాటికి 2020-21కే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి 5 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయాల వల్ల 13.5% 13.5% గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక పోయిన పంకపాటి సర్కారు 1,29,000 కోట్ల అప్పు చేసిందని పంకపాటి చేసిన అప్పులు రాష్ట్రానికి శాపంగా మారినాయని స్కాముల కోసమే జగన్ స్కీములు అమలు చేసిండని మస్తుగా మండిపడ్డాడు
ఏ ఉత్తగానే ఉన్నారు ఊకనే ఉన్నారు అని అగువ సగువ కనబడుతున్నామా ఎట్లా పేదోళ్ళ ఇండ్లు కూలుస్తామంటే మా పానాలు కూడా ఇచ్చేందుకు సిద్ధం ఉన్నాం మేము కేసులు పెడతారా పెట్టుకోండి గివిటికి మేము ఏమన్నా భయపడతామా మీ అసంటోళ్ళని మస్తుగా చూసినాం మంచి వేయాలి కానీ గివేం లెక్కలు మూసి ప్రక్షాళన మేము అద్దం చెప్పినామా గదినికి మేమేం వ్యతిరేకం కాదు కానీ జనాల ఇండ్లను అండ్ల బక్క పేదోళ్ళ ఇండ్లను కూల్చేస్తామంటే అసలే ఊకునేదే లేదు సీఎం సవాల్ చేసిండు కదా గదినికి పక్కగా సాయి మేము పేదోళ్ళ కాన్నే ఉంటాము ఆన్నే తింటాము ఇక మొత్తం వాళ్ళతోటే కలిసి ఉంటామని చెప్పి ఇక ఈ తీరుగా కాంగ్రెస్ మీన మస్తుగానే గరమైండుల్లా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సార్ ఇక చూద్దాం పాండ్రి ఇప్పుడే కాదు మేము ఎప్పుడు కూడా పేదోళ్ళ గురించే పని చేసినాం ఇప్పటికి సుత చేస్తూనే ఉన్నాము పేదోళ్ళ ఇండ్లు కాపాడేతందుకు మా పానాలు ఇచ్చేతందుకు మేము చచ్చిపోతందుకు కూడా తయారుగా ఉన్నాము మేము అంత అగ్గవ కనబడుతున్నామా ఎట్లా అని కాంగ్రెస్ వాళ్ళ మీద మస్తుగానే కోపానికి వచ్చిండులా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఇంకేమో అంటున్నాడు కదా ఒక పరిశోధన పెట్టద్దాం పాండ్రి మూసిని ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నావు ఎంత ఖర్చు అవుతుంది దాని కార్యాచరణ ఏంటి దానికి డిపిఆర్ ఏంటి ఏదీ లేదు భారతీయ జనతా పార్టీ మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు ఎవరు ఆయన కడుతుంటే ఎవరు అడ్డుకున్నారట బుల్డోజర్లను దొక్కిస్తా నీ ఇష్టమా ఇదేనా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి వ్యవహారం తొక్కించి మీరు రాజ్యం చేస్తారా ఇక్కడ ప్రజాస్వామ్యం లేరా ఇక్కడ ప్రజలు లేరా సిస్టమ్ ఉండదా పేద ప్రజల ఇల్లు కూల్చొద్దు అంటే బుల్డోజర్తో ఎక్కిస్తారా మీరు తొక్కియండి ఎట్లా తొక్కిస్తారో చూస్తాం మేము కూడా ఈరోజు అనేక బస్తీలలో చాలామంది హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉన్నారు తమ కష్టార్జితంతో తమ తండ్రులు తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజు ఒక స్టేట్మెంట్ ఒక మంత్రి కూలగొడతాం ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను అగో బాగానే గరం మీద ఉన్నాడు కదనుల్లో కిషన్ రెడ్డి బీజేపీని రెచ్చగొడితే ఒక్కరోజు సుత ఈ సర్కారు ఉండదని చెప్పి ఇక మొత్తానికైతే ఎగి తీరుగా గరమైండు ఎక్కడ ఏం అవినీతి అయినా కూడా విచారణ జరుపుడే ఉంటది ఇక ఈ కేసులకు బీజేపీ అసలే భయపడది మీ అసుంటోళ్ళని మస్తుగా చూసినాము మంచి చేస్తామంటే మేమెందుకు అడ్డుపడతాము మూసి ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు గాని ఇక గసొంట వీటిలో పోయి పేదోళ్ళ ఇండ్లు కూలగొడతామంటే చూసుకుంటా కూసోము సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇసిరే కదా ఇక సరే మేము గా సవాలికి కూడా తయారుగా ఉన్నాము పేదోళ్ళ కోసము పదవులను త్యాగం చేసేందుకు కూడా మేము తయారే ఉన్నాము ఇక గా లేడుంటే గానే ఉంటాం పేదోళ్ళ కాడనే కలిసి ఉంటాం పేదోళ్ళతోటే తింటాము ఎటైతే గట్ అయింది అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా ఓష్ నీ కథ పాడైపోను బాలే ఉన్నారేముల్లా ఇక మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకునుడు కోసం రైతుల భూములు గుంజుకుంటారా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మీరు గంతే ఏమన్నా మాట్లాడితే మా మీద పడుతున్నారు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో 5 ఏళ్లే నీ పాలన ఇక గిదిని చూసుకొని బాగా ఎగరబడుతుంది భలే ఉన్నావు పో అని చెప్పి ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నాడు కదా నుల్లా మొన్నటి కాంచెలి జవడం జరుగుతున్నది లగచర్ల కాడ గాదే ముచ్చట అవుతుంది కదా రైతుల భూముల గురించి ఇక గా ముచ్చట మీద రైతుల కాడికి పోయి ఇక గాలని పలకరించి ఇక మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు ఇక తెల్లారితే పొద్దుకితే జవడాల మీద జవడాలు కయ్యాల మీద కయ్యాలు కర్రుగాల్చి వాత పెట్టుకున్నట్టు ఒగల మీద ఒగలు అనుకుంటా మొత్తానికైతే మాటల కత్తులు నూరుతున్నారు ఇక ఇప్పుడు ఏమైంది ఏమన్నాడంటారా మళ్ళా ఇక ఈ నుండి కావాలంటే అన్నదమ్ములు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకునుడు కోసము గిరిజనుల భూములు గుంజుకుంటున్నారు మాకు తెలియని ముచ్చట్నా గిది అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుకొచ్చిండులా సంగారెడ్డి జైలున్న లగచర్ల దాడి కేసు రైతులను పరామర్శించినాకట ఇక ఈ మాటలన్నీ మాట్లాడిండు అన్నట్టు గతంలో ఫార్మా కంపెనీలు అర్థం చెప్పి ఎంతగానో విమర్శించే రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు 1000 ఎకరాలు కావాలంటున్నాడు గిల్లనే అర్థం చేసుకోవాలా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు నీ పదవి 5 ఏళ్లే నీ అధిష్టానాన్ని కోపమత్తే రూపమా పోనీ కుర్చీ కూడా పోతుంది కొడంగల్ను అల్లుడు ఫార్మా కంపెనీకి రాసిస్తా అనుకుంటున్నావా ఎట్లా గందు గురించే ఈ కథలని వాడుతున్నావా జైల్లో పెట్టిన 21 మంది కుటుంబాల ఉసురు నీకు తలగకుండా పోదు అని చెప్పి వామ్మో ఎక్కడి తిట్లు ఏం కథ నానా శాపనార్థాలు పెట్టిండు చూడుండ్రి వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా 5 ఏళ్లే అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఎల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు ఒకటి మాత్రం పక్కా పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా
నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. ఇలా కొడంగల్ మరలబడ్డది, రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది. ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినవో, ఏ పేద ప్రజలకైతే 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో, ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు, తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఆ కుటుంబాలన్నిటికీ కూడా, మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. తప్పకుండా 21 కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం. ఆగో చూసిండ్రు కదనుల్లా గిదన్నట్టు ముచ్చట. పాపం వీళ్ళకీళ్ళకు ఏం సొంత పంచాదులు ఉండయి కానీ జనాల కోసం జవడాలు పెట్టుకొని వీళ్ళు బద్ధశత్రువు లెక్క తయారవుతుండ్రన్నట్టు ఏత్తరన్నట్టు మళ్ళీ మీదికెళ్ళి ఇక పబ్లిక్ కూడా గిదంతా అర్థమవుతుంది. కానీ ఇక అధికారుల మీద దాడి చేసిన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎందుకు ఏరుకోరు కేసులు పెట్టిండ్రు, కావాలని కచ్చగట్టి మేమంటే నచ్చక మా మాటలు నచ్చక మా మీద కేసులు పెడుతున్నారా అని దండిగానే మాటల కత్తులు నూరిండుల్లా. సంకురాత్రి పండుగ దాకా ఆగుండ్రి. సంకురాత్రి నుంచి రేషన్ దుకాణంలల్లా ఇక సన్న బియ్యమే వస్తుంది. ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. ఏమన్నంటే రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తందుకే మాట్లాడుతున్నాయి. ఏమెరక మీకు? మీ పాలనున్నప్పుడు ఏమన్నా గమ్మత్తుండేనా? అప్పటికిప్పటికి ఎంత మారిందో చూసుకోండి. అప్పుడెంతుంది ఇప్పుడెంతుంది, ఇప్పటికి మస్తుగానే డెవలప్ అయింది. ఇక ఏం బాధపడద్దు, ఓళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మేము అన్న ఎల్లా చేస్తాము, చెప్పిన ఎల్లా చేసే తీరుతాము. సంకురాత్రి కాంచెల్లి సన్న బియ్యం పక్కా గత్తాయని చెప్పి మంత్రి తుమ్మల మాట్లాడుకొచ్చిండుల్లా. ఏ ఊకెనే మా మీద లేనిపోని చెప్పుకుంటా రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడు ఎంత దాకా కరెస్టు? ఈ ప్రతిపక్షాలకు తెల్లారితే పొద్దుగుక్తే బొక్కల మీద వాడు ఏడ్చుడు తప్ప ఇంకొకటి ఏం రాదు. సంక్రాంతి నుంచి చూడుండ్రి రేషన్ షాప్తోని సన్న బియ్యం అందియబోతున్నామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చిండుల్లా. ధాన్యం ఉత్పత్తిలో హర్యానా పంజాబ్ను అధిగమించినమన్న మంత్రి ఇక గతంలో 1.46 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటే ఇక ఇప్పుడు అంతకెక్కువ 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి పెరిగిందని చెప్పుకొచ్చిండు. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. దానివల్ల ఈనాడు సన్న రకాల పంట అధికమైంది. ఇక సన్నాలకు 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించిండ్రట. దీంతో ఉత్పత్తి పెరిగిందని చెప్పుకొచ్చిండుల్లా. గతంలో 4500 కేంద్రాలల్లో ధాన్యం కొనుగోలు జరిగితే ఇక ఇప్పుడు 7411 కేంద్రాలల్లో ధాన్యం కొంటుండ్రట. ఇక ప్రతిపక్షాలు ఊకెనే రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటట్లు వ్యవహరిస్తున్నాయని చెప్పి మళ్ళా మండిపడ్డాడులో. ఇక పట్నంలో అయితే కల్తీ ముచ్చట చెప్పనవసరం లేదు. ఏడ తిందామన్నా ఏది దాగుదామన్నా కల్తీ కల్తీ కల్తీ. గీ కల్తీ చేయంగా ఒక ఆమె పానాలు కూడా ఇడిసబెట్టింది. మస్తు మంది దాకా దవాఖాన్ల పాలైనరు. అయినా ఈ నడుమ జనాలు ఏ పుట్టినరోజైనా ఎవరు సోపతోలు కలిసినా ఊర్లకెంచి పట్నంలోకి ఎవరు వచ్చినా పోదాం పాండి రెస్టారెంట్, చలో రెస్టారెంట్ అనుకుంటా పోవాలా, కమ్మగా తిని రావాలా. ఇక మరి అక్కడ ఎట్లా తయారు చేస్తుండ్రు, ఏమేం కలుపుతుండ్రు, ఎసొంటి నీళ్ళు ఇస్తుండ్రు, ఇవన్నీ అవసరం లేదు. నాలుకకు జర్రంత సైజ్ అలగంగానే హబ్బా ఇక్కడంత మంచిగా ఇంకేడుండదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ పోయి ఇక్కడ పోయి ఈడింతుంది ఆడంతుంది తక్కువ ధరకే వస్తుందని చెప్పి ఇంకా ప్రమోషన్లు వేసుకుంటూ ఆడికి ఈడికి జనాలు మస్తుగా పోతున్నారు. ఇక గిట్లా కల్తీ అని తెలిసిన కాంచెల్లి ఫుడ్ ఆఫీసర్లు కూడా తనిఖీల మీద తనిఖీలు దాడుల మీద దాడులు బాగానే చేస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ వేసిండ్రటనుల్లో ఒక కాడ కల్తీ నీళ్ళే ఉన్నాయట రెస్టారెంట్లల్లా, కల్తీ బువ్వనే దొరుకుతుందట. మళ్ళా ఇక తింతందుకు ఓన్రిగా మళ్ళా హైతారం ఎట్లా వస్తుంది కదా, మళ్ళీ కమ్మగా తినరండి. ఓ పక్క చెప్పేది చెప్పినట్టే మీరు చేసేది చేసినట్టే అంటే పైసలతోటి మీరు పానాలు నాగం చేసుకుంటందుకు కొనుక్కున్నట్ట. ఇక కల్తీ బువ్వదిని దవాఖాన్ల పాలు అయినట్టే కదా. ఇటు ఇక్కడ పైసలు పెట్టుడే అక్కడ పైసలు పెట్టుడే నడుము ఇట్లా పానమాగమవుడు. జర భద్రం ఇప్పటికన్నా కల్తీ బువ్వ తినకుండ్రి.
హైదరాబాద్ పట్టణంలో హోటళ్లు రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారులా. ఎందుకంటే మరి ఫుడ్ పాయిజన్ కేసుల సంఖ్య గట్ల పెరుగుతున్నది. గందు గురించని జిహెచ్ఎంసీ అప్రమత్తమైందులా. కాచిగూడలున్న K2 కింగ్ ఆక్వా బివేరేజ్ను అధికారులు సీజ్ చేసిండ్రులా. TDS నామ్స్ కి వ్యతిరేకంగా మినరల్ వాటర్ తయారు చేసి అమ్ముతున్నారట. బిస్లరీ కిన్లే బ్రాండ్ను కాపీ చేసిన లేబుల్ తోటి స్పెల్లింగ్ మార్చి ఇక మొత్తానికైతే వాటర్ బాటిల్లను అమ్ముతున్నారట. చూడుండ్రి ఆ నిర్వాహకులు 3,85,000 విలువైన వాటర్ బాటిళ్లను సీజ్ చేసిండ్రు అధికారులు. ఇక నీళ్ళ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పట్టుకపోయినరట. ఇక చూడాలి, చూసిండ్రా. ఇక తిండే కాదులా, హోటళ్లలో రెస్టారెంట్లల్లో నీళ్ళ బాటిల్ ఇస్తారు కదా, అక్కడ కూడా కల్తే తయారైతున్నదట. చూడు నీళ్ళ చక్కదనం పాడైపోను. ఇక ఎక్కడ పడితే అక్కడ తినుకుంటాం తాగుతామనంటే మీ పానాలకే ముప్పు అవుతుంది. తిందమన్న బాధనే, తాగుదామన్న బాధనే. ఇక బయట తిండ్లు మానుకొని ఇప్పటికన్నా ఇంట్లో వేసుకొని కమ్మగా తినాలి కానీ ఇక హోటళ్లలో పోయి వేలకు వేలు పెట్టి పానాలను మొత్తం ఆగం చేసుకుంటే రోగాలను కొని తెచ్చుకుంటామంటే ఇక ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలనులా. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. ఏడ చెట్లు పెంచుతున్నాం, ఏడేం చేస్తున్నాం చెప్పుండ్రి. కావాల్సినంత ప్లాస్టిక్ తీసుకొచ్చి మొత్తం వాయు కాలుష్యం చేసినాక ఏడికెంచి మనం మంచిగా ఉంటాము. పీల్చుకునే గాలి మొత్తం ఆగమైనాక ఇంకేడ బతుకుతాం చెప్పుండ్రి. ఇక ఢిల్లీ ముచ్చట్నైతే చెప్పనవసరం లేదు. ఇక కావాల్సిన దానికంటే ఎక్కడికక్కడ వాయు కాలుష్యం అయిపోయి మస్తు మంది దాకా పానాలు కూడా దెబ్బతింటున్నాయట. ఢిల్లీలో గిట్లున్నది కథ. ఏడికాడ పెరిగి కూసుంది కాలుష్యము. దేశ రాజధాని ఢిల్లీల కాలుష్యము ఇంకింత ప్రమాద స్థాయికి చేరిందుల్లా. దట్టమైన పొగ అలుముకునుడుతోటి బండ్లు విమానాల రాకపోకలకు పెద్ద అంతరాయం ఏర్పడ్డదనే చెప్పాలా. ఇక న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమానాల మీద ఇక దీని ప్రభావం పడ్డది. 300కు మీద విమానాల రాకపోకలల్లా జాప్యం ఏర్పడ్డదట. ఢిల్లీ నుంచి బయలుదేరిన 88% విమానాలు ల్యాండ్ అవ్వాల్సిన 54% విమానాలు ఆలస్యం అయినాయట. ఇక వాయు నాణ్యత సూచి వరుసగా రెండో రోజు మస్తు పెద్ద ప్రమాద స్థాయిలా 400 మార్కు దాటుడుతోటి ఢిల్లీ NCR పరిధిలా ఇయాల్టి నుంచి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారట. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి నగరంలకు విద్యుత్తు, CNG, BS గిట్లా డిజిటల్ బస్సులతోటి అంతర్రాష్ట్ర బస్సుల ప్రవేశాన్ని నిషేధించిందట. तो दिक्कत होती है, सांस लेने में थोड़ा दिक्कत, आँख में कड़वाहट होता है, सांस लेने में खांसी हो जाता है, ज़्यादा दिक्कत होता है, बहुत तरह सामना करना पड़ रहा है, कोई समाधान नहीं हो रहा है। बहुत दिक्कत पड़ती है, आँखों में चुभन मचती है, दिखता नहीं है कुछ सुबह को जब गाड़ी लेके निकलते हैं। बहुत बुरी हालत है दिल्ली की, जलन हो रही है, सांस लेने में दिक्कत आती है। अभी तो सरकार के ऊपर करना चाहिए, क्या करे सरकार। నగరంలో నిర్మాణ కూల్చివేతలు, మైనింగ్ పనులను ఆపేయాలని ఆదేశించిందట. నుల్లా ఆగో చూసిండ్రా ఎంత ఆగం కచ్చిందో. మంచిగున్నది గమ్మత్తున్నది అనుకుంటా కాలుష్యాన్ని పెంచితే ఏమైంది చెప్పుండ్రి. ఇంకా కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలను మొత్తం మూసెత్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. ఇక ఇంకేమున్నది, ఆదేశాలు జారీ చేసేదాకా ఆన్లైన్లోనే తరగతులు నడతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి వెల్లడించుకొచ్చిండ్రు. सर देखो, ये पोल्यूशन तो हर साल ही बढ़ता है। बाकी पॉलिटिक्स वाली बातें बीजेपी अपने तरफ से कहती है, आम आदमी पार्टी, लेकिन जो पोल्यूशन का जुगाड़ है वो दिल्ली सरकार अपने लेवल पे कर रही है। छिड़काव हो गए, बाकी जो बाहर से पराली जलती है उसका भी धुआं आता है, और दिवाली तो है, दिवाली का पटाखों का धुआं है। बट ये है कि हर साल आता है, ये 1 महीने के लिए आते ही आता है। ఇక తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే సుమారు 350 విమానాలకు మస్తుగా అంతరాయం ఏర్పడ్డదని చెప్పి ఫ్లైట్ రాడర్ 24 సంస్థ వెల్లడించుకొచ్చిందిలా. ఇంకొన్ని విమానాలను జైపూర్, లక్నో ఇక ఇంకొన్ని నగరాలకు దారి మళ్లించిండ్రట. ఢిల్లీకి వచ్చే రైళ్లు కూడా మస్తు ఆలస్యంగా నడుస్తున్నాయట. ఇక గివన్నట్టుల్లా TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇగుంటా.